నా హృదయపూర్వకమైన వందనాలు, దేవుని స్తోత్రాలు. ఈ లైవ్లో వీక్షిస్తున్న బిడ్డలకు కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రేమిన వల్లరా ప్రతి ఉదయమున ఆయన కృపా వాక్యము కొరకు ఎదురు చూస్తున్న మీ జీవితాలలో ఈ దినము ప్రత్యేకమైన ఆశీర్వాదాన్ని దేవుడు ఇచ్చునుగాక. మీ కుటుంబాలు నెమ్మది కలుగునుగాక. మీకు చక్కటి ఆరోగ్యాన్ని దేవుడు ప్రసాదించునుగాక. మీ హృదయాలలో ఉన్న కలవరము, భయాందోళన కొట్టివేయబడునుగాక. ప్రేమని వల్లరా మన పరిశుద్ధ లేఖన భాగాల నుంచి రాజైన దావీదు గారు రాస్తున్న 13వ కీర్తన జాగ్రత్తగా చదవండి. ఈ వాక్యాన్ని తీసి 13వ కీర్తన 5వ వాక్యంలో చాలా జాగ్రత్తగా వినాలి. దావీదు అంటున్నాడు, నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను, నీ రక్షణ విషయమై నా హృదయము హర్షించుచున్నది. యెహోవా నాకు మహోపకారములు చేసి ఉన్నాడు, నేను ఆయనను కీర్తించెదను. చాలా ప్రేమని వల్లరా ఈరోజు ప్రతి మనిషి కూడా ఉదయకాలములో లేచి ఏవేవో కలవరాల మధ్యనో, ఏవేవో కలతల మధ్యనో తన జీవితాన్ని ముందుకు సాగిస్తూ ఉంటే, దావీదైతే అంటాడు ప్రత్యేకించి, నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. ఎందుకో తెలుసా? నీవు నా పట్ల చేసిన వాగ్దానాన్ని మర్చిపోవడకు అన్యాయస్తుడు కాదు అని నాకు తెలుసు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను నా గురించి ఆలోచించడం కంటే నా గురించి ఆలోచిస్తున్న నీ ఉన్నావని, నీ కృపను బట్టి నేను హర్షిస్తున్నాను, ఆనందిస్తున్నాను. ఏ విధమైన ఆలోచన లేకుండా నేను నిబ్బరంగా బ్రతకడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. ఎందుకో తెలుసా? సర్వ సృష్టికి కారణభూతుడైన నా దేవుడవైన నీవు నా పట్ల ఆలోచన కలిగి ఉన్నా. నీ ఆలోచన, ఈ ఆలోచనకి అవధులు లేవు. నా ఆలోచన కంటే నీ ఆలోచనలు బహు విస్తారమైనవి, ఉన్నతమైనవని నాకు తెలుసు గనక నేను వెతుకుతున్నది ఏంటి అంటే నీ కృపే. నేను నీ కృపను వెతుకుతూ ఉంటే, కృప వెంబడి కృపతో నన్ను బలపరుస్తూ, సర్వ సత్యములు నడిపించబడుతూ, కృపాక్షేమములతో నింపుతూ, నీ ఆశీర్వాదాలతో నన్ను దీవిస్తూ బలపరుస్తున్నావు గనుక నేను ఏ విషయంలో కూడా ఆలోచించక నా ఆలోచన యావత్తు నీ మీద ఉంచి నేను నిబ్బరము కలిగి బ్రతకడానికి ఇష్టపడుతూ ఉన్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రేమను వల్లరా ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డ, నీ మనసు ఎలాంటి అలసడి కలిగి ఉందో తెలియదు, కానీ దావీదుతో చేసిన వాగ్దానము ఈ దినమున నీతో కూడా నా ప్రభు చేస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దావీదుతో చేసిన వాగ్దానము నీతోనూ చేస్తున్నాడు. నేను విడువను, నిన్ను వెడబాయను, సదాకాలం నీతో ఉంటాను. ఎన్నో వాగ్దానాలు పరిశుద్ధ లేఖన బాణంలో మన కొరకు చేసిన వాగ్దానాలు ఉన్నాయి. కాబట్టి ప్రేమని వల్లరా ఈరోజు నిన్ను ప్రేమిస్తున్న మనుషులు నీకు దూరం అయిపోవచ్చేమో, కానీ నిన్ను ఆదరిస్తున్న మనుషులు నీకు దూరం అయిపోవచ్చేమో, కానీ నిన్ను పిలిచిన దేవుడు నమ్మకమైన వాడు. ఏ క్షణంలో కూడా నిన్ను విడిచిపెట్టుటకు అన్యాయస్తుడు కాదు. మరి ఈరోజు కొన్ని ఆలోచనలు మన హృదయాలు పుడుతున్నాయి. దేవుడు మరిచిపోకపోతే మా కుటుంబాల్లో ఎందుకు ఈ ఆవేదన, ఎందుకు ఈ శోధన, ఎందుకు ఈ సమస్య? మా ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని బ్రతికే స్థితి వచ్చేసింది. దేవుడైతే ఒక మాట అంటాడు, నీ ప్రక్క 1000 మంది కూలినా, కుడి పక్క 10,000 మంది కూలినా
నీకు అపాయం రానివ్వను. ఎందుకు అంటే నీవు నా కృప చొప్పున బ్రతుకుతున్నావు, నా కృప వెంబడి కృపతో నువ్వు బ్రతకడానికి ఇష్టపడుతూ ఉన్నావు. నీ ఆలోచన యావత్తు నా మీద పెట్టి నువ్వు ధైర్యము వహిస్తున్నావు గనుక, నీ భారము యావత్తు నా మీద పెంచి ఉన్నావు కాబట్టి నేను నిన్ను బలపరుస్తాను, భద్రపరుస్తాను. నా కృపతో నిన్ను నడిపించడానికి ఇష్టపడుతున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఏ స్థితి కలిగి ఉన్నావు ఈరోజు? ఎలాంటి జీవిత విధానం కలిగి ఉన్నావో ఆలోచించగలగాలి. నిన్ను పిలిచిన దేవుడు నమ్మకమైన వాడు, నువ్వు ఆరాధిస్తున్న దేవుడు సర్వశక్తిమంతుడిని ఆలోచించగలిగి ఆయన యొక్క ఉద్దేశానుసారంగా బ్రతకడానికి నువ్వు ఇష్టపడితే ఎల్లవేళలను దీవించి ఆశీర్వదించి ఒక ఉన్నతమైన కృపతో నింపడానికి దేవుడు ఇష్టపడతాడు. అందుకే అంటాడు ఆయన, నేనైతే నీ కృప యందు నమ్మిక ఉంచి ఉన్నాను. నేనైతే ఇతరుల విషయం నాకు తెలియదు, కానీ నేనైతే నీ కృప యందు నమ్మిక ఉంచి ఉన్నాను. ఎందుకు? కారణం ఏంటి అంటే నా ఆలోచనలు వేరు, నీ ఆలోచనలు వేరు. నా తలంపులు వేరు, నీ తలంపులు వేరు. నా నడవడికలు వేరు, నీ నడవడికలు వేరు. నా పట్ల నువ్వు కలిగి ఉన్న ప్రణాళిక ఎంతో ఉన్నతమైంది గనుక నేను నీ కృప యందు నమ్మిక ఉంచి ఉన్నాను. నేను ఒకానొక దినంలో గొర్రెల కాపరిగా ఉన్నాను. నా జీవితం అంతా అడవి కాసిన వెన్నెల్లాగా ఉంది. కానీ నా కోరిక నా గొర్రెలు క్షేమంగా ఉండాలి, నేను క్షేమంగా ఉండాలి అనుకుంటూ నీ చిత్తము ఇదే అనుకుంటూ నీ చిత్తానికి లోపడుతూ నీ ఉద్దేశానుసారంగా బ్రతకాలనుకొని నేను ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితి నీ ఆలోచనే అనుకుంటూ బ్రతుకుతూ ఉన్నాను. నేను ఏ స్థితిలో ఉన్నా కూడా ఇది ప్రభు చిత్తమే అనుకున్నాను. కానీ నేను ఇలాగ కాదు, అలాగుండాలనుకొని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఎందుకో తెలుసా? నీవు నా పట్ల ఒక ఉన్నతమైన ఆలోచన కలిగిన దేవుడు అని నాకు తెలుసు. అపాయము నా ముందు ఉన్నా ఆదుకోవడానికి నా ముందు నువ్వున్నావని నాకు బాగా తెలుసు గనక నాకు అపాయము రాకుండా ఆదరించడానికి నా తండ్రి దేవుడివి నాతో ఉన్నావని, అందుకే నేను నిబ్బరం కలిగి బ్రతకడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు ఏదో నీకు సమస్య కలిగినప్పుడు నాకు ఎవరున్నారన్న ఆలోచన కలిగి ఉండొచ్చేమో, నా బిడ్డలకి ఎవరున్నారు అనుకోవచ్చేమో. ప్రేమిటి వల్లారా, ఈ లోకంలో నీ వారు అనేవారు, నీ భర్త, నీ భార్య, నీ బిడ్డలు నీకు దూరం అయిపోవచ్చేమో. కానీ నేను ప్రాణప్రదంగా ప్రేమిస్తున్నాను అని చెప్పిన వారు కూడా నీకు దూరం అయిపోవచ్చేమో. కానీ నిన్ను పిలిచిన దేవుడు ఒక్క క్షణము కూడా నీకు దూరంగా ఉండడానికి ఇష్టపడేవాడు కాదు. ఆయన అన్యాయస్తుడు అస్సలు కాదు. ఆయన చెప్పిన మాటని జరిగించడానికి సమర్థుడే, కానీ ఆయన చెప్పిన మాటని నెరవేర్చకుండా పోవడానికి మానవ మాత్రుడు ఎంత మాత్రమును కాదు. ఆయన చేసిన వాగ్దానం నెరవేర్చే వరకు ఆ వాగ్దానాన్ని గుర్తుపెట్టుకొని నీ పట్ల చేసిన వాగ్దానము కొరకు నిరీక్షణ కలిగి ఉండినట్లు నీకు కృప చూపించే దేవుడు. ఎప్పుడైతే నా ప్రభు నా పట్ల చేసిన వాగ్దానాన్ని జరిగిస్తాడో నా నిరీక్షణ కలిగి ఉంటామో, నిరీక్షణకు ఆధారభూతుడైన దేవుడు నేను ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచడానికి ఇష్టపడతాడు. దేవుని స్తోత్రం. అందుకే దావీదు అంటాడు, నేనైతే నీ కృప యందు నమ్మిక ఉంచి నేను నిబ్బరంగా ఉంటాను. ఎందుకో తెలుసా? నా తల్లిదండ్రుల ఆలోచన నా పట్ల వేరే ఉండొచ్చేమో, నేను ఎందుకు పనికిరాను అని చెప్పి, నేను పామరుడనని, జ్ఞానహీనుడనని, ఎన్నిక లేని వాడనని నన్ను గొర్రెలకు కాపరిగా చేశారు. నాకుండబడ్డ అన్నదమ్ములు జ్ఞానవంతులని, బలాఢ్యులని, శౌర్యవంతులని, యుద్ధ వీరులను చేసి ఇజ్రాయిలీలో యుద్ధ వీరులుగా ఉంచాడు. నేనైతే ఎందుకు పనికిరాను అని, నేను వారికి పుట్టిన వాడినైనప్పటికీ కూడా, కడగొట్టు వాడినైనా కూడా
నేనెందుకు పనికిరాను అని నా పట్ల వాళ్ళు కలిగిన ఆలోచన. వీడు సమర్థుడైన వాడు కాదు, అసమర్థుడు వీడు అని చెప్పి నన్ను గొర్రెలకు కాపరి చేశాడు. నా బ్రతుకు ఇలాగా వెళ్ళబుచ్చుతూ ఉన్నాను. కానీ నా ఆలోచన ఒకటే, నీ మందిరం వైపు చూసినప్పుడు, నీ మందిరంలో ఆరాధిస్తున్న మనుషుల వైపు చూసినప్పుడు, వాళ్ళు నిరీక్షణ కలిగి నీ కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు నాకును ఒక నిరీక్షణ కలిగింది. ఏంటది అంటే, ప్రభువా, నీవు నన్ను విడిచిపెట్టుటకు ఎంతైనా అన్యాయస్తుడు కాదు అని నాకు ఒక నమ్మిక పుట్టింది నా హృదయంలో. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీ మందిరం వైపు చూస్తున్నప్పుడు, నీ మందిరంలో చూస్తున్న విషయాన్ని బట్టి నీవు నన్ను మరిచిపోవుటకు ఎంతైనా అన్యాయస్తుడైన దేవుడివి కాదు అని నా మనసుకి పుట్టింది. అందును బట్టి నీ కృప కొరకు నేను ఎదురు చూస్తున్నానే, కానీ నాకు అవి కావాలి ఇవి కావాలని నేను ఈరోజు కూడా ఆశించిన వాడిని కాదు. ఎందుకో తెలుసా? నా తండ్రివైన నీవు, నాకు చాలిన దేవుడివైన నీవు, నాకు సమస్తమును దీవించగలిగిన సమర్థుడివి, నాకు ఏదైతే అవసరమో నా అవసరాలు తీర్చగలిగిన ఆపద్బాంధవుడివి గనుక నేను ఎవరి కొరకు ఎందుకొరకు చింతించాలి? నేను సామాన్యుల వల్ల ఎందుకు బాధపడాలి? నేను అసమర్థుల్లాగా ఎందుకు వేదన చెందాలి? నీ పట్ల నేను సమర్థన కలిగిన వాడినిగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాను. దేవుని స్తోత్రం. లోకంలో నేను అసమర్థుడేమో, లోకానుసారమైన జీవితాల్లో అసమర్థత కలిగిన వాడినేమో, కానీ ప్రభువా, నీ పట్ల, నీ నమ్మిక పట్ల నేను కలిగిన సమర్థత నీ వెలిగిన దేవుడివి, ఎంతైనా నమ్మదగిన దేవుడు అని, ఎంతైనా నన్ను విడిచిపెట్టుటకు అన్యాయస్తుడు కాదు అని నేను వెతుకుతున్నది, నేను వెంబడిస్తున్నది ఏంటి అంటే నీ కృపే. నీ కృప నా మీద ఉన్నంత కాలము ఏ ఆపద నా జీవితంలోకి రాకుండా నన్ను ఆదుకుంటావని నిరీక్షణతో నీ వైపు చూస్తూ ఉన్నాను. దేవుని స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డ, నా చేతులు జోడిస్తూ ఉన్నాను. ఈ దినాన నీకు అపాయం ఉండొచ్చేమో, ఆవేదన కలిగి ఉండొచ్చేమో, రోగముతో బాధపడుతున్నావేమో. ఈ రోగము నిన్ను ప్రాణము తీయడానికి వచ్చింది కాదు, కానీ నిన్ను స్థిరపరిచి బలపరచడానికి వచ్చిందనే ఆలోచన కలిగి ఉన్నప్పుడు నీ ఆలోచనకర్తన దేవుడు నిన్ను దీవించడానికి క్షణం ఇష్టపడతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు మానవులకు వచ్చింది మరణానికి కాదు, కానీ దేవుని మహిమార్థంగా వచ్చిందని నువ్వు ఎప్పుడైతే ఆలోచించగలవో, ఆలోచనకర్తన దేవుడు నిన్ను ఆశీర్వదించి ఉన్నతమైన ఆరోగ్యమును ఆశీర్వాదనిచ్చి నిన్ను తన ప్రియమైన సాక్షిగా ఉంచడానికి దేవుడు ఇష్టపడతాడు. దేవుని స్తోత్రం. ఏదో కలిగినప్పుడు నాకేదో అయిపోతుంది, నేనేమైపోతాను, నా స్థితి ఏంటో, నా భార్య, నా బిడ్డలు, నా భర్త, నా పరిస్థితులు ఏంటో, నా కుటుంబం ఏమైపోతుందో అన్న ఆవేదనకు గురైపోతున్నవేమో, కానీ నీకు భార్యనిచ్చింది, బిడ్డనిచ్చింది, భర్తనిచ్చింది, సంసారాన్నిచ్చింది నీవు ఆరాధిస్తున్న దేవుడు గనక నీ కుటుంబము ద్వారా దేవుడు మహిమపరచడానికి నీ కుటుంబాన్ని ఇచ్చి దీవించి విస్తరించేయడానికి దేవుడు ఇష్టపడతాడు. కానీ అర్థాంతరంగా నిన్ను మరణానికి అప్పగించడానికి దేవుడు ఇష్టపడేవాడు కాదు. దేవుని స్తోత్రం. ఎలాగంటావేమో, నిన్ను బ్రతికించుకోవడానికి నీ పాపంలో నీవు మరణించకుండా నీవు బ్రతుకుతూ దేవుని కొరకు బ్రతుకుతూ దేవుని మహిమార్థంగా జీవించాలని కోరుకున్న దేవుడు నీ మరణాన్ని దేవుడు తన మీద వేసుకొని నీకు బ్రతుకునిచ్చి, బ్రతకడానికి కృపనిచ్చి నిన్ను బ్రతికించుకొని నీవు మృతుల పునరుద్ధానుడై ఆయన కుడిపార్శ్వను కూర్చోవాలని కోరుకున్న ఆయన ఆలోచన ఎటుతో తెలుసా? నీ కొరకు ఆయన మరణించి నీకు బ్రతుకునిచ్చిన దేవుడు ఎంత మాత్రము కూడా నిన్ను చేయి విడిచుటకు అన్యాయస్తుడు కాదని విశ్వసించగలిగిన రోజు నువ్వు తప్పకుండా దీవించబడతావు. నీవు మరణశయ్యలో ఉన్న, మరణముతో నువ్వు వెంటాడుతూ ఉన్న, మరణము నిన్ను వెంటాడి కబళించబోతున్న ఆ స్థితిలో దేవుని సహాయాన్ని కోరుకున్న ఆ స్థితిలోంచి లేవనెత్తగలిగిన సమర్థుడు నా ప్రభు. దేవుని స్తోత్రం. ఎంత మాత్రము కూడా నిన్ను అన్యాయస్తుడిగా విడిచిపెట్టుటకు ఆయన ఆలోచించే దేవుడు కాదు, కానీ నీ పట్ల ఒక ప్రగాఢమైన సంకల్పాన్ని కలిగి ఉన్న దేవుడు ఆయన.
నీ వారు నిన్ను మర్చిపోవచ్చు, నీ వారు నీకు దూరం అయిపోవచ్చు, నీ వారు నీకు ఆదరణ చూపించలేకపోవచ్చు. నేను ప్రకటిస్తున్న దేవుడు ఆదరణకర్త అయిన వాడు. దేవుని స్తోత్రం. నిన్ను ఆదరించి, నీ ఆపద నుంచి తొలగించి, నిన్ను ఆశీర్వదించి ఆయన ఉన్న స్థలమును నీ చేర్చే వరకు కూడా ఒక్క క్షణము కూడా నేను మర్చిపోవడం కొనసాగిస్తున్న దేవుడు ఎంత మాత్రము కూడా కాదు. ప్రేమిని వలన దావీదు ఒక పట్టుదల కలిగి మాట్లాడతాడు. ఎందుకో తెలుసా? నా తల్లిదండ్రులు, నా వారు, నా బంధువులు, నా రక్త సంబంధికులు, నా శ్రేయోభిలాసులు నన్ను మర్చిపోయినా నా దేవుడు ఒక్క క్షణము కూడా నన్ను మర్చిపోవట్లేదు. ఎందుకు అంటే, నేను గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు, గొర్రెలు నేను అడవికి తోలుకు వెళ్ళినప్పుడు అనేక క్రూర మృగాల మధ్యలో, విష సర్పాల మధ్యలో నేను సంచరిస్తున్నా. ఆపద నా ముందు ఉన్న ఆపద నుంచి ఆశీర్వదిస్తూ, ఆపదను తప్పిస్తూ, నన్ను బలపరుస్తూ, భద్రపరుస్తూ, తిరిగి నా కుటుంబానికి చేరుస్తూ ఉన్నాడు ప్రతిదినమున. కానీ ఊహించని కార్యము నా దేవుడు నా చేతిలో చేయడానికి ఇష్టపడ్డాడు. ఒకానొక దినాన ఒక పెద్ద ఆయన వెతుకుకుంటూ నా దగ్గరకు వచ్చాడంటే, ఈయన ఎందుకు వచ్చినట్టు నా దగ్గరికి? నా తల్లిదండ్రులు నా దగ్గరికి రాదే, నన్ను వెతికిన వాడు ఎవరు లేదే, పోయినాడు వస్తాడులే అనుకుంటూ బ్రతుకు నాది. ఒక పెద్ద ఆయన నన్ను వెతుక్కుంటూ నా దగ్గరికి రావడం ఏంటి? నాలో ఏం చూసి ఈయన వచ్చాడు, ఎందుకు వచ్చాడు అనుకుంటున్న ఆ సమయంలో ఆయన అంటాడు, సహోదరుడా, మోకరిల్లు, నీ దేవుడైన యెహోవా నిన్ను రాజును చేయబోతూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నాకు ఊహకు అందట్లేదు. ఈయన నా దగ్గరికి రావడం ఏంటి, మోకరిల్లమని చెప్పడం ఏంటి, యెహోవా నిన్ను దీవించి నిన్ను ఇశ్రాయేలు ప్రజల మీద రాజును చేయాలనుకుంటున్నాడని చెప్పడం ఏంటి అని ఊహకి అందరి ఆలోచన నా హృదయంలో కలుగు చేశాడు నా ప్రభు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఊహకి అందరి ఆలోచన ప్రభు నా హృదయంలో కలుగు చేసి, ఇది ఆనందమా, అవహేళన, ఏంటి నా బ్రతుకులో జరుగుతున్న ఈ కార్యము అనుకుని నేను మాట్లాడకుండా ఆ పెద్ద ఆయన ముందు మోకరించినప్పుడు, నా మీద తైలము వేసి గొప్పగా నన్ను అభిషేకిస్తూ ఉన్నప్పుడు, బలమైన అభిషేకము నాలో దిగినప్పుడు నూతన ఫలముతో నేను నింపబడ్డాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అసమర్థుడైన నేను దేవుని చిత్తానికి లోబడి జీవిస్తున్న ఆ క్షణంలో దేవుడు నన్ను వెతికి వెంటాడి స్థిరపరిచి బలపరిచి ఒక నూతనమైన అభిషేకముతో నింపి, నూతన ఫలముతో నింపి, నేను బ్రతుకుతాను, అనేక మందికి సాక్షిగా ఉంటానన్న బలముతో నన్ను నింపిన దేవుడు ఈ రోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. గనుక సహోదరుడా, దావీదు అంటున్నాడు, దేవుని కృప కొరకు నువ్వు నిరీక్షించగలిగితే, ఆయన కృప ఎట్టిదో, ఆయన ఆలోచన ఎట్టిదో, ఆయన కలుగున్న నీ పట్ల కలుగున్న ఉన్నతమైన ప్రణాళిక ఎటుదో నువ్వు తప్పకుండా చవి చూడగలవు. దేవుని స్తోత్రం. నీవు ఈ దినమును విశ్వసించగలిగితే నీ జీవితంలో నా దేవుడు గొప్ప కార్యం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. నువ్వు విశ్వసించగలగాలి. అపనమ్మక విడిచిపెట్టి నమ్మకముతో నీ ఆరాధిస్తున్న దేవుని వైపు నువ్వు చూడగలిగితే, నీ ఆలోచన చెరపరిచి నీ హృదయానికి నెమ్మది, సమాధానము, సంతోషం, సమృద్ధిని కలుగు చేసి ఆయన నీ చేయి పట్టుకు నడిపించడానికి ఇష్టపడతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏ స్థితి కలిగి ఉన్నావు ఈరోజు? ఈ దినమున దేని కొరకు నువ్వు ఆలోచిస్తున్నావో తెలియదు, కానీ నీ పట్ల ఆలోచన కలిగిన దేవుడు నేను ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచడానికి ఇష్టపడతాడు. దేవుని స్తోత్రం. ఆ పెద్దలు నా దగ్గరికి వచ్చి నన్ను వెతుక్కుంటూ వచ్చి నన్ను రోజుగా అభిషేకించినప్పుడు నా ఆలోచనకి, నా ఆనందానికి అవధులు లేవు. నేను ఏ పాటి పాడనని, ఏ మంచి నాలో జీవితంలో ఉందని, ఏ కోణంలో చూసుకున్నా నేను దేనికి అర్హుడను కాను అని
నా వారు నన్ను గొర్రెలుగా కాపురం చేస్తే ఈరోజు నా ప్రభు ప్రజల మీద కాపురం చేశాడంటే ఆయన ఆలోచనకి అవతలు లేవు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూడండి ప్రియమైన బంధారా, దావీదు అనుకుంటూ ఉన్నాడు, నా బ్రతుకు గొర్రెలుగా కాపురై ఉన్నది, నా దేవుని చిత్తము ఇదేమో అనుకుంటున్న కాలంలో నా దేవుని వాక్యము నన్ను వెతికి వెంటాడి నన్ను స్థిరపరిచి నన్ను రాజును చేసి నా ప్రభు నాతో చెప్పిన మాట, నీవు ఇంతకాలంగా గొర్రెలుగా కాపరిగా ఉన్నావు దావీదు, నా గొర్రెలు నువ్వు మేపు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నా గొర్రెలు నువ్వు మేపు అంటే ఆయన గొర్రెలంటే ఏంటి అనగా, ఆయన మాటకు లోబడి ఇజ్రాయేలు ప్రజలే ఆయన గొర్రెలై ఉన్నారని నా దేవుడు బహాటంగా నాతో మాట్లాడి ఇజ్రాయేలు ప్రజలకు రాజును చేసి వాళ్ళ క్షేమము కొరకు నన్ను స్థిరపరిచి బలపరిచిన దేవుడు ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డల చేతులు జోడిస్తూ ఉన్నాను. ఈరోజు ఏదన్నా నీ చేతులకు కలిగినప్పుడు, ఏదన్నా ఆవేదన కలిగినప్పుడు, ఏదన్నా ఇబ్బంది కలిగినప్పుడు, వేదనకు గురైపోయి ఎవరున్నారు నాకు, నా దేవుడు నా చేయి విడిచిపెట్టాడు, ఆయన కూడా నన్ను మర్చిపోయాడు అన్న ఆలోచన కలిగి ఉండొచ్చేమో. కానీ ఈరోజు దావీదు అంటాడు, తల్లి తన బిడ్డను మర్చిపోయినా, చంటి బిడ్డని చంక బిడ్డను మర్చిపోయినా, నేను నిన్ను విడిచిపెట్టునని చెప్పిన వాగ్దానము నా పట్ల ఈరోజు నెరవేర్చి నన్ను ఇజ్రాయేలు ప్రజలుగా రాజును చేసిన రారాజువైన నా ప్రభువా, ఎల్లవేళలా నీకు కృతజ్ఞుడై ఉంటాను అని దావీదు దేవుని మనసు ప్రకారంగా బ్రతకడానికి ఇష్టపడ్డాడు. దేవుని స్తోత్రం. ఎలాగా అంటారేమో, దేవునికి ఏ ఆలోచన మానవుని పట్ల ఉందో ఆ ఆలోచన ఎదిగి బ్రతకడానికి దావీదు ఇష్టపడ్డాడు. కాబట్టి చివరికి దావీదు ఏమయ్యాడు అంటే దేవునికి హృదయానుసారుడై నిలిచాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రేమని వలన దావీదు దేవుని హృదయానుసారుడయ్యాడు అంటే దేవుని హృదయమే దావీదు అని చెప్పుకోవచ్చు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఏ ఆలోచన కూడా తన సొంతగా తీసుకున్న ఆలోచనలు అంటూ దావీదు జీవితంలో లేవు. ఒకే ఒక ఆలోచన ప్రకారం బ్రతికి తన కుటుంబమే అంధకారములు దిగిపోయింది. ఒక చిన్న ఆలోచన, సొంత ఆలోచన ఏంటి అంటే చూడకూడని చూపు చూసిన దావీదు తన కుటుంబాన్ని అంధకారంగా మార్చుకొని తన కుటుంబంలో సమాధానం లేని జీవితం కలిగిన తన సొంత ఆలోచన. ఈరోజు ఈ దినమంతట్లో కూడా ఎన్ని ఆలోచనలు కలిగి ఉంటావో, నీ ఆలోచన దేవునికి ఆయాసకరమైనదిగా ఉంటుందేమో తెలియదు. కానీ ఈ చిన్న మాట చెప్పి ముగించబోతున్నాను. దావీదు సంధ్యవేళ నిద్రలేసి తన మేడ మీద తిరుగుతూ ఉన్నప్పుడు చూడకూడని చూపు చూసిన దావీదు మనసు చెల్లించి, దేవుడు నా పట్ల కలిగి ఉన్న ఆలోచన ఏంటో అన్న ఆలోచన మరిచాడు. ఎందుకో తెలుసా? చూడకూడని చూపు చూసి మనసు కోరుకోకూడని కోరికను కోరుకొని శరీరము దేవుని యొక్క ఆలయం అన్న ఆలోచన మరిచి శరీరము కోరుకున్న దాని కొరకు సిద్ధపడి పాపము చేసిన దావీదు దేవునికి దూరం అయ్యాడు. దేవునికి దూరమని వెంటనే తన కుటుంబం మీద దేవునికి ఉన్న కనికరము దూరమైంది. ఆ కుటుంబంలో ఏమైందంటే అసమాధానము చోటు చేసుకుంది. ఒక చిన్న పొరపాటు ఏంటంటే ఒకే ఒక దినాన ఒకే ఒక మాట తన సొంత ఆలోచన ప్రకారము సొంత ఆలోచన ఎప్పుడైతే చేశాడో ఆ సొంత ఆలోచన ఏం చేసింది తెలుసా? తన కుటుంబంలోకి చీకటి ప్రవేశించింది. అది ఎరిగిన దేవుడు పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో మొరపెట్టి, నేను బ్రతుకున్న కాలంలో నా పట్ల నువ్వు ఆలోచన కలిగి ఉండాలి, కానీ నా సొంత ఆలోచన నన్ను తప్పు మార్గంలో నడిపిస్తుందని ఎరిగిన దావీదు దేవుని చిత్తానుసారంగా బ్రతకడానికి ఇష్టపడ్డాడు. దేవుని చిత్తమే దావీదుని ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచడానికి ఇష్టపడ్డది. దేవుని స్తోత్రం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా,
ఈరోజు క్రైస్తవురాలుగా పిలువబడుతున్న నీవు నీ సొంత ఆలోచన ప్రకారం బ్రతకడానికి ఇష్టపడుతున్నావేమో, కానీ నీ ఆలోచనే దేవునికి దూరం చేస్తుందని ఈరోజు బహాటంగా దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు. నీ సొంత ఆలోచనే దేవునికి దూరం చేస్తుంది, కానీ నీ పట్ల నా ప్రభు కలిగిన ఆలోచనే ఆయన కవుగుట్లోకి నిన్ను చేరుస్తూ ఉంది. ఆయన నిత్యరాజ్యానికి చేర్చి యుగ యుగాలైన కుడిపార్శ్వన కూర్చోగలిగిన కృప దేవుడు మనకందరికీ కలుగు చేస్తాడు. అట్టి కృప దేవుడు మనకు కలుగు చేయనుగాక. కళ్ళు ముద్దాం. స్తుతికి కారణభూతుడా, సర్వశక్తిమంతుడా, మీకే స్తోత్రాలు అయ్యా, మీకు స్తోత్రాలు. ఇంతవరకు మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వెలలేని స్తుతులు చెల్లిస్తున్నాం. అవునయ్యా, మా ఆలోచనలు మిమ్మల్ని దూరం చేసుకుంటాయి, మా ఆలోచనలు మీకు దూరం అయిపోతాయి ప్రభా. మీరు మా పట్ల కలిగిన ఆలోచన మమ్మల్ని స్థిరపరిచి బలపరిచి నిత్యరాజ్యము చేరు వరకు కూడా ఆలోచనకర్తన దేవుడివి మాకు ఆలోచన చెప్పి నడిపించి మీ మహిమార్థంగా మేము జీవించి కృప దయచేయండి. మా జీవితంలో మీకు ఆయాసకరమైనది ఏది కూడా ఉండకుండా ఉండనట్లు మమ్మల్ని బలపరిచి భద్రపరిచి మీ రాజ్యం వచ్చే వరకు మేము మీకు నమ్మకంగా జీవించడం సహాయం చేయమని. అంత మాత్రమే కాకుండా ప్రభా, ఎంతోమంది కరోనా వ్యాధి బారిన పడి బాధపడుతున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. మరణముతో చేగుతున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. ఏ కుటుంబంలో అసమాధానము చోటు చేసుకుని ఆవేదన గురైపోయినారు, ఆ కుటుంబాన్ని ఇప్పుడే దర్శించి వారికి నెమ్మది, సమాధానము, సంతోషము కలుగు చేయమని. దేశము నలుమూలల ప్రభా మీ సమాధానము నిలబెట్టి దేశమును కబడిస్తున్న, ప్రపంచాన్ని కబడిస్తున్న కరోనా వ్యాధిని మీ నామములో దూరపరిచి ప్రతి హృదయానికి నెమ్మది కలుగు చేసి మీరే నిజరక్షకుడని ఎరిగి ప్రభా మీ ఆదరణ కలిగి ఉన్నట్టు మీ చేతి కిందకు వచ్చేందుకు సహాయం చేయమని. వాక్యమైన ప్రతి ఒక్క బిడ్డ బలపరచబడి ధైర్యపరచబడి మీ ఆలోచన ప్రకారం బ్రతుకుడు సహాయం చేయమని ఘనత మహిమ మీకు చెల్లిస్తూ అభాగ్యుడైన నా పేద ప్రార్థన ఆలకించి దేశాలకు, రాజ్యాలకు, ప్రపంచాలకు నెమ్మదిని కలుగు చేయమని, ప్రతి విధమైన రోగం నుంచి ప్రతి బిడ్డకి విడుదల కలుగు చేయమని యేసయ్య శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆశీర్వాదము మన పరమ తండ్రి దేవుడి ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సహవాసము, ఆయన కాపుదల ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము సకల పరిశుద్ధులకును కూడి వచ్చిన మనకందరికును లైవ్లో వీక్షిస్తున్న ప్రతి బిడ్డకును ఆయన కనికరము చొప్పున నడిపించి ఆయన ఆలోచన మన జీవితంలో స్థిరపరిచి ఆశీర్వదించి ఆయన నిత్యరాజ్యము చేరే వరకు మన చేపెట్టి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు.